చూడండి, రెడీ అండి బాదుషా. చూడండి ఎలా వచ్చింది, చూసారా? జ్యూస్ కూడా లోపలికి వెళ్ళింది. నమస్తే, వెల్కమ్ టు నిహాస్ మల్టీ టాలెంట్స్ అండి. ఈరోజు మనం చేసే స్పెషల్ ఐటమ్ ఏంటంటే బాదుషా. బాదుషా మా పాపకు చాలా ఇష్టం అండి, అందుకని మమ్మీ బాదుషా చెయ్యి అంటే ఇవాళ చేద్దామని ముందు పెట్టుకున్నాం. చూడండి, బాదుషాకు కావాల్సినటువంటి ఐటమ్స్ చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ మైదా పిండి అండి. నేను కేజీ మైదా పిండి తీసుకున్నా, దీనికి కేజీ షుగర్, దీంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, ఇలాచీలు, నెయ్యి అండి. ఇది నెయ్యి నేను బయట తీసుకోనండి, నేనే తయారు చేస్తాను. మనం తయారు చేసుకునేది కమ్మటి వాసన, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి పెరుగు అండి, పెరుగు, ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అండి. అంటే మనకి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కొంతమంది ఏమో కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అని పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నేను తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకొకటి వచ్చేసి పిండిని కలపడానికి వాటర్. ఇప్పుడు మనం ఈ పిండి కలుపుదామండి. పిండిలో మనము ఏమేమి వేసుకున్నామంటే కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ వేసుకోవాలి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఇది హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలాచీలు మాత్రం మనం పాకం పట్టేటప్పుడు అందులో దంచి వేయాలి. ఫుడ్ కలర్ కానివ్వండి, ఇలాచీగా కానివ్వండి. ఇంకోటి, ఇందులో మనం ఇది కలిపేసి ఇందులో పెరుగు యాడ్ చేయాలి. పెరుగు కూడా నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. నెయ్యి మాత్రం చాలా స్వచ్ఛమైనది తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి. బయట కొన్నవి బాగుంటాయి కాబట్టి నేను ఇంట్లో తయారు చేస్తుంటే తీసుకుంటున్నాను. ఇది కూడా ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కలపాలండి. చూడండి, ఇవన్నీ నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా దీనికి పట్టించాను. పిండి అనేది ఇట్లా కలవాలండి. ఇట్లా అంటే ఇట్లా ముద్దకు రావాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పెట్టి తగినంత వాటర్ పెట్టి కలపాలి. పిండి తడుపుకోవాలి. తడుపుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టాలంటే 20 to 30 మినిట్స్. చూడండి, పిండి అనేది మంచిగా మెత్తగా తడిపి పెట్టాను. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. పిండి ఇట్లా చూసినప్పుడు ఏంటంటే ఇట్లా పొరలుగా వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనం బాదుషా కాల్చినప్పుడు అది ఇట్లా పొరలుగా విడిపోయినట్టు ఉండి అందులోకి జ్యూస్ అనేది వెళ్తుంది అన్నట్టు. వెళ్ళి తింటే మనకు నోటికి చాలా టేస్ట్గా వస్తుంది అనమాట, టేస్ట్ అనిపిస్తుంది, రుచి. ఇప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ ఇట్లా పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడు ఈ బాదుషా ఇట్లా పొరలుగా పిండి ఇట్లా రావడానికి కారణం ఏంటిదంటే మనం ఇలా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అంతేకాకుండా నెయ్యి కూడా మంచిగా వేసాం కాబట్టి ఇట్లా అంటుకోకుండా, అంటే జిగటగా లేకుండా ఇట్లా పొరలుగా ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల మనం బాదుషా తీసుకున్నప్పుడు చూసినట్లయితే గట్టిగా ఉండి అందులో జ్యూస్ లోపల అనేది పిండిగా ఉండి టేస్ట్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ జ్యూస్ అనేది బాదుషాలకు, అంటే షుగర్ జ్యూస్ ఏదైతే ఉందో మనం కాల్చినప్పుడు పాకంలో వేసినప్పుడు ఇట్లా పొరలుగా ఉండడం వల్ల జ్యూస్ అనేది అందులోకి వెళ్ళి మన నోటికి అనేది మొత్తం టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఓకే అండి, ఇదంతా 20 మినిట్స్ నానిన తర్వాత చిన్న ఉండలుగా కట్ చేసేసి బాదుషా ఒత్తేసి కాల్చాలన్నమాట, పాకం తయారు చేసుకొని. అండి, దీన్ని ఇలా కాల్చుకొని చిన్న కట్ చేసుకొని బాదుషాలో తీద్దాం. కాల్చాక ఇలా సమానం ఈక్వల్గా కట్ చేయాలి. ఇట్లా ఈక్వల్గా కట్ చేసి ఇలా మామూలుగా ఇట్లా కాల్చేసి ఇట్లా కొత్తేయాలి. అంటే ఈక్వల్గా ఎందుకు కట్ చేసేయాలంటే అన్నీ ఒకే రకంగా వస్తాయి. అలా అన్నీ కూడా అంటే మరీ గట్టిగా కాదండి, ఇట్లా ఓకే, అన్నీ కూడా ఇలా వస్తాయి అన్నమాట. ఇలా అని చేసామండి ఇవన్నీ బాదుషాలు. వీటిని ఆయిల్లో వేపుకున్నాం. ఆయిల్ పోసాను ఇందులో. ఇటువైపేమో పాకం రెడీ చేస్తున్నాం. చక్కెరలో కొంచెం వాటర్ పోసేసి, లైట్గా వాటర్ పోసేసి ఊరికే కలుపుతూ ఉండాలి. ఆయిల్ ఏమో కాగుతుందండి. ఆయిల్ ఫస్ట్లో కొంచెం హైలో పెట్టేసి తర్వాత తగ్గించాలండి.
ఎందుకంటే బాదుషా అనేది హై ఫ్లేమ్ మీద వేయకూడదు, కాల్చకూడదు. ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకొని దాంట్లో వేగించాలి. ఇది కూడా ఈ పాకం అనేది గులాబ్ జామున్ చేసే విధంగా ఉండాలి. మరీ ఇట్లా గట్టిగా కాకుండా కొంచెం తీగ పాకంలాగా రావాలి. ఇందులో కలర్ వేద్దాం. కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసాం. కలుపుతూ ఉండాలి. ఇది కాగిందో లేదు ఇట్లా చేయి పెడితే మనకు తెలుస్తుంది. ఇలా వేద్దామండి. ఒకటి చూద్దాం కాగిందా లేదా అనేది. కాగిందండి. బాదుషా అనేది నెమ్మదిగా కాలుతుందండి. ఇట్లా వేసి తీయకూడదు అన్నమాట. నెమ్మదిగా సిమ్లోనే కాల్చాలి. ఎందుకంటే లోపల కూడా పిండి అనేది మంచిగా ఉడికినట్టు కావాలి. అప్పుడే జ్యూస్ అనేది అందులోకి వెళ్తుంది. ఇంకా కాసేపు మాట్లాడుకుందామండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలి కూడా మీరందరూ కూడా. ఏం చేద్దామండి, ఈ మధ్య వీడియోస్ చేయడం అనేది లేదు. అంటే లేట్ అయింది వీడియో చేయడానికి. ఎందుకంటే కొంచెం ఇంట్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండే. అంటే మమ్మీ కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఆ టెన్షన్లోనే ఉన్నాను. అదేవిధంగా జాబ్ చేసి ఇంటికి వచ్చేసరికి లేట్ కావడం, టైం సరిపోవడం లేదు. అందుకని వీడియో తీయడం అనేది లేట్ అయింది. వీడియోలు అందుకే పెట్టడం లేదండి. చూడండి వేగాయండి. ఇది కూడా ఓకే అండి. పాకం వచ్చిందండి. అంటే మామూలుగా తీగ భాగంలాగా ఇలా మనం అంటే ఇట్లా తీగ పాకంలాగా రావాలి. ఇందులో నేను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి. టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఈ ఆకంలో వేడిగా తీసి ఇందులో వేయాలండి. ఇది ఆఫ్ చేద్దామండి. మిగతా కూడా వేయించుకుందామండి. వేయించుకొని ఆకంలో వేసేద్దాం. చూడండి రెడీ అండి బాదుషా. చూడండి ఎలా వచ్చింది. చూసారా, జ్యూస్ కూడా లోపలికి వెళ్ళింది. ఓకే అండి, మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే అండి, అలా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.